హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో తెలంగాణలో నీట్ పీజీ 2025కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది ఈ వీడియోలో చూద్దాము. సో దానికంటే ముందు ఇందాక నేను ఒక ఏపీకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఒక వీడియో అప్డేట్ చేయడం జరిగింది. అయితే దాంట్లో నేను ఈ గ్రీవెన్సెస్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది చెప్తానన్నాను, బట్ దాంట్లో అది మిస్ అయింది. అయితే మేబీ కొంతమంది ఇది చూస్తారో లేదో తెలియదు ఏపీ వాళ్ళు, బట్ ఒకసారి దీంట్లో అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో మీరు ఇలా ఈ స్క్రీన్లోకి వచ్చి లాగిన్ అవుతారు కదా, లాగిన్ అయ్యాక మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యాక ఇక్కడ ఒక మెనూ ఉంటుంది, దీంట్లో గ్రీవెన్సెస్ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీరు గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా ఆ గ్రీవెన్సెస్ ద్వారా మాత్రమే మీరు మీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మీరు వేరే ఏ విధంగా చేసినా కూడా మీకు రెస్పాన్స్ ఉండదు. ఇది చెప్పడం దాంట్లో మిస్ అయింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. సో ఇన్ కేస్ ఎవరైనా ఇది ఏపీ వాళ్ళు ఇది చూస్తున్నట్లయితే తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో రైట్, నెక్స్ట్ ఇంకా తెలంగాణకు వచ్చేసరికి మనకి నిన్న సాయంత్రం కొన్ని అప్డేట్స్ రావడం జరిగిందనమాట. సో నిన్న ఈవినింగ్ మనకి కొంత టైం లేక అప్డేట్ అయితే పెట్టలేకపోయాను. సో ఈరోజు మార్నింగ్ ఇమీడియట్గా పెడదాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అనమాట. ఓకే, ఇది అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. ఈ ఇన్ సర్వీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళకి అంటే మళ్ళీ కట్ ఆఫ్ తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసుకోవడానికి మనకి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశారు కదా. సో దాన్ని బట్టి ఎంతమంది అయితే రిజిస్టర్ చేశారో ఇన్ సర్వీస్ వాళ్ళు, సో వాళ్ళ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట ఇది. ఓకే, ఫైనల్ మెరిట్ లిస్ట్. మొన్న మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది, ఇది ఫైనల్ మెరిట్ లిస్టు. ఇక దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 100% వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దానికి కూడా వెబ్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ రావడం జరిగింది, అది కూడా చూపిస్తాను మీకు. సో దీంట్లో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అని అంటే మనకి మొత్తం 176 మెంబర్స్ అయితే ఉన్నారు. లాస్ట్ 24 స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వీళ్ళ ర్యాంక్ వచ్చేసి 2,29,452 ఉంది. SC 3 కేటగిరీలో ఉన్నారు, వీళ్ళు సర్వీస్లో ఉన్నారనమాట. సో వీళ్ళంతా కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ అయింది. సో ఇక్కడ చూడండి, మనకి పీజీ మెడికల్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26 నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పీజీ మెడికల్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ద అకాడమిక్ ఇయర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26 అనమాట. ఓకే, ఇది మాపప్ ఫేజ్ అనమాట, అంటే థర్డ్ రౌండ్ అనుకోవచ్చు మీరు. సో ఇది మనకి డేట్ ఎప్పటి నుంచి అంటే నిన్న ఈవినింగ్ 5 o'clock నుంచే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈరోజు రేపటి వరకు 30 తారీఖు వరకు, అంటే రేపు మార్నింగ్ 8 o'clock వరకు ఉంటుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ వీళ్ళ రిజల్ట్ కూడా రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం కానీ వచ్చేస్తుంది. సో వీళ్ళంతా కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు లిస్ట్లో చూపించిన ఈ క్యాండిడేట్స్ అంతా కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో దీంట్లో ఇంపార్టెంట్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి వెరిఫై చేద్దాము. ద క్యాండిడేట్స్ హూ వర్ అలాటెడ్ సీట్స్ ఇన్ ద ప్రీవియస్ phases ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ హ్యావ్ నాట్ రిపోర్టెడ్ ఆర్ డిస్కంటిన్యూడ్ ద కోర్స్ ఆఫ్టర్ జాయినింగ్ అట్ ద రెస్పెక్టివ్ కాలేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరికైతే ఇంతకుముందు సీట్ వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేయలేదో ఓకే అండ్ డిస్కంటిన్యూ చేశారో అలాంటి వాళ్ళు ఈ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, అదొకటి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళు కూడా దీంట్లో నాట్ ఎలిజిబుల్ అనమాట. రైట్, తర్వాత the candidates who are allotted PG medical seats in the previous phases of counseling and joined the course and continuing in the course are eligible to exercise web options. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ పార్టిసిపేట్ చేశారో అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టారు అండ్ వాళ్ళకి సీట్ వచ్చింది అండ్ జాయిన్ అయ్యారు, కంటిన్యూ అవుతున్నారు అదే కోర్సులో, బట్ ఇప్పుడు ఇంకా అంతకంటే బెటర్ కాలేజ్ కానీ బెటర్ కోర్స్ కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో, మళ్ళీ ట్రై చేద్దామని అనుకుంటే వాళ్ళు దీంట్లో ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు అది ట్రై చేసుకోవచ్చు. తర్వాత సర్వీస్ క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ దిస్ ఈజ్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ ఇన్ సర్వీస్ కోటా. ఇది ఒక్క ఫేజే ఉంటుంది. దీని తర్వాత యాక్చువల్గా అయితే మామూలుగా మనకి స్టే వేకెన్సీ రౌండ్ అని ఉంటుంది కదా, బట్ అది ఉండదన్నమాట. సర్వీస్ క్యాండిడేట్స్కి మాత్రం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ అనమాట. ఓకే, కాబట్టి మీరు ట్రై చేయాలి అని అనుకుంటే ఇందులోనే ట్రై చేయండి. లేదు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు దాంతోనే సాటిస్ఫైడ్ అని అనుకుంటే ఇంకా మీరు దీంట్లో
వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో అది అప్ టు యూ అనమాట, మీరు పెట్టాలా వద్దా అనేది. సో బెటర్ కావాలి, ఇంకా బెటర్మెంట్ కావాలి అని అనుకుంటే దీంట్లో ట్రై చేయండి. బట్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టండి. మీరు ఇప్పుడు దేంట్లో ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఉన్నారో వాటికంటే బెటర్ అనుకున్నవి మాత్రమే మీరు ఈ ఆప్షన్స్లో పెట్టండి మాపప్ రౌండ్లో. లేదు అని అంటే వదిలేసేయండి, అసలు ఆప్షన్స్ పెట్టకుండా మీరు దాంట్లోనే కంటిన్యూ అయిపోండి. ఓకే, సో ఒకవేళ మీకు సీట్ అలాట్ అయినట్లయితే యూనివర్సిటీ ఫీజు 29,600 పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకొని వెళ్ళి మీరు ఫైనల్గా మీకు అలాట్ అయిన కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ట్యూషన్ ఫీజు వచ్చేసి యాజ్ పర్ ద ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఇష్యూ చేసిందో దాని ప్రకారంగా మీకు ఫీజులు అయితే ఉంటాయి, అదంతా మీకు తెలుసు కదా. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు, ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద అలాట్మెంట్స్ అండ్ అడ్మిషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు ద ఆర్డర్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ పెండింగ్ ఎస్ఎల్పి. ఇది ఒక కండిషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు సీట్ మ్యాట్రిక్స్ కూడా మనకి అప్డేట్ వచ్చింది, ఆ సీట్ మ్యాట్రిక్స్ కూడా చూద్దాం ఒకసారి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మీరు ఎక్కడైతే రిజిస్టర్ చేశారో వెబ్సైటు, అదే వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంపిటెంట్ అథారిటీ సర్వీస్ కోటా సీట్స్ ఇన్ మైనారిటీ మెడికల్ కాలేజ్ విల్ బీ అలాటెడ్ టు ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఓన్లీ. ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సర్వీస్ కోటా సీట్స్ ఇన్ అదర్ మెడికల్ కాలేజెస్. ముస్లిం మైనారిటీ మెడికల్ కాలేజెస్లో మాత్రం ముస్లిం క్యాండిడేట్స్కి మాత్రమే, ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్కి మాత్రమే సీట్స్ ఇస్తారు. అండ్ బట్ వాళ్ళు మాత్రం వేరే అదర్ కాలేజ్ నాన్ మైనారిటీ కాలేజెస్లో కూడా సీట్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ వ్యూ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ నీట్ పీజీ కట్ ఆఫ్ స్కోర్ ఎలిజిబుల్ సర్వీస్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ పర్మిటెడ్ టు ఫర్ మాప్ అప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ కన్వర్షన్ ఆఫ్ వేకెంట్ సీట్స్ సర్వీస్ కోటా సీట్స్ టు నాన్ సర్వీస్ కోటా షల్ బీ డన్ ఆఫ్టర్ మాప్ అప్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్. After mop-up phase of allotments for service quota seats, the unallotted seats will be added to respective non-service quota seats అన్నమాట. సో ఈ ఫేజే లాస్ట్ ఫేజ్ కాబట్టి సర్వీస్ క్యాండిడేట్స్కి. సో దీని తర్వాత ఏమైనా సీట్లు మిగిలిపోయినట్లయితే ఓకే, ఆ సీట్స్ మనకి నాన్ సర్వీస్ కోటాకి కన్వర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ మనకి ఇంకొక ఫేజ్ అయితే ఉండదు సర్వీస్ క్యాండిడేట్స్కి, కాబట్టి అవి కన్వర్ట్ చేసి దాంట్లో పెట్టేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ద ప్రాస్పెక్టస్ ఆఫ్ KNR-UHS అండ్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ అండ్ రూల్స్ ఆఫ్ పీజీ అడ్మిషన్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ బిఫోర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ద రెగ్యులేషన్స్. అవన్నీ కామనే, మీ అందరికీ తెలిసినవే. చాయిసెస్ నంబర్ ఇవన్నీ ఇందాక చెప్పాను కదా మీకు, అది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ పీజీ సీట్స్ ఇన్ ఆల్ ద కోర్సెస్ అండ్ కాలేజెస్ ఇన్ విచ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఇది అయిపోయింది. తర్వాత ఇఫ్ ఏ పీజీ seat is allotted in this phase of counseling as per web options exercised by the candidate, the seat allotted in previous phases of counseling will be automatically cancelled. ఇది మీ అందరికీ తెలిసిందే. మీకు ఇంతకుముందు ఇప్పుడు దీంట్లో కూడా ఆప్షన్ పెట్టుకున్నారు, ఫస్ట్ ఫేజ్లోనో సెకండ్ ఫేజ్లోనో ఏదో వచ్చింది, అక్కడ ఉన్నారు మీరు ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నారు కోర్సు, బట్ మళ్ళీ ఇంకా బెటర్మెంట్ కోసం ఇప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. సో ఇది ఇక్కడ ఏదైనా మీరు పెట్టిన ఆప్షన్స్లో మీకు అలాట్ అయింది అని అంటే ప్రీవియస్ది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, అది వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు, మళ్ళీ కావాలంటే మీకు రాదు, అది దొరకదు. కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఆన్ ద వెబ్ త్రూ ఏ కంప్యూటర్. ఇదంతా ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఓటీపీ ఇవన్నీ మీకు తెలిసినవే. టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ ద సేవ్డ్ ఆప్షన్స్, SMS వస్తుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షెల్ డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఆఫ్టర్ పేమెంట్. ఇది కూడా అందరికీ తెలిసిందే. నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ అట్ ద రెస్పెక్టివ్ మెడికల్ కాలేజ్ బిఫోర్ ద లాస్ట్ డేట్. లాస్ట్ డేట్ మనకి మీకు SMSలో కానీ లేదనంటే మీ అలాట్మెంట్ ఆర్డర్లో కానీ లేదనంటే మనకి కాలేజ్ వైజ్ లిస్ట్ పెడతారు కదా, దాంట్లో కూడా మనకి కట్ ఆఫ్ అంటే లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ దాంట్లో డిస్ప్లే చేస్తారు. సో ఇంకా బాండ్స్ అయితే ఉంటాయి కదా మీకు, ఆ బాండ్స్ మనకి మెడికల్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది.
Selected candidates have to report at the respective medical colleges before the last date for joining as specified on the allotment letter. Submit all original documents, the relevant bonds, and pay the tuition fees or college fees to complete the process of admission. If the candidate does not fulfill the above criteria to complete the admission process within the specified date, the admission will be cancelled automatically. మీరు సీట్ వచ్చి ఈ ఫేజ్లో సీట్ వచ్చి కనుక మీరు బాండ్స్, సర్టిఫికేట్స్, ఫీజు అన్నీ సబ్మిట్ చేసి మీరు జాయిన్ కానీ అవ్వకపోతే, ఓకే, రిపోర్టింగ్ చేయకపోయినా జాయిన్ అవ్వకపోయినా మీ సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేయబడుతుంది. ఒకటి. రెండోది, క్యాండిడేట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సీట్ బ్లాకింగ్ అండ్ క్యాండిడేట్ హ్యాస్ టు పే పెనాల్టీ ఆఫ్ 50 lakhs rupees పెనాల్టీ కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ కండిషన్స్, ఇంకో కండిషన్ కూడా ఉంది. 3 yearsకి ఈ పీజీ మెడికల్ అడ్మిషన్స్ అండర్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ 3 years కోసం మిమ్మల్ని డిబార్ కూడా చేస్తారు. కాబట్టి మీరు తెలంగాణలో 3 సంవత్సరాల దాకా పీజీ అడ్మిషన్కి ట్రై చేయలేరు. ఓకే, త్రూ కౌన్సిలింగ్ కానీ ఏదైనా త్రూ కౌన్సిలింగే ఉంటుంది. అఫ్ కోర్స్ వితౌట్ రిజిస్ట్రేషన్ యూ కాంట్ గెట్ అన్ అడ్మిషన్. కాబట్టి ఈ 3 కండిషన్లు ఉన్నాయి. మీ వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మీరు రిపోర్ట్ చేయకపోతే. ఇది చాలా ఇంపార్టెంట్గా నేను ఆల్రెడీ సీటు ఉన్న వాళ్ళకి, అంటే ఫస్ట్ సెకండ్ ఫేజులలో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను. సో మీరు ట్రై చేయాలనుకుంటే జాగ్రత్తగా చూసుకొని ట్రై చేయండి. మీకు ఆల్రెడీ వచ్చిన కాలేజ్ కానీ బ్రాంచ్ కానీ అదే కోర్సు వాటికంటే బెటర్ అనుకున్నవి మాత్రమే ఆప్షన్స్లో పెట్టండి. ఎందుకంటే ఏవేవో పిచ్చిగా పెట్టేసి పొరపాటున పెట్టాము, మిస్టేక్ అయింది అని అంటే తర్వాత కుదరదు. ఎందుకనంటే మీకు వచ్చిన దానికంటే తక్కువ డిమాండ్ ఉన్న, తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నవి పెట్టారనుకోండి, సో అది తగలొచ్చు మీకు. అది తగిలితే ఏమవుతుంది, మీరు కంపల్సరీ వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇప్పుడు మీరు అసలు ఇక వదిలేసుకోవడానికి కూడా లేదు. వదిలేయాలి అని అంటే చూడండి, ఇక్కడ మీకు వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుంది. రెండోది 50 lakhs పెనాల్టీ కట్టాలి. లేదు, ఇంకొకటి 3 సంవత్సరాలు డిబార్ చేయడం జరుగుతుంది. ఈ 3 కండిషన్లు మీరు మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా అసలు ఆప్షన్స్ పెట్టాలా వద్దా ఈ ఫైనల్ ఫేజ్లో, ఓకే, మాపప్ ఫేజ్లో పెట్టాలా వద్దా అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. లేదనంటే అనవసరంగా చిక్కుల్లో పడతారు. నెక్స్ట్, if the candidate slides to other college during mop-up phase of counseling, the candidate have to get relieved from the previous phase joined college, collect custodian certificates, fees and report to the principal of allotted college before last date of joining. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వేరే కాలేజీలో సీట్ ఉంది, జాయిన్ అయ్యారు, బట్ ఇప్పుడు వేరేది వచ్చింది, వేరే కాలేజీలో వచ్చింది. కాబట్టి మీరు ఏం చేయాలి, ప్రీవియస్ కాలేజ్కి వెళ్ళి ఇక్కడ నుంచి ముందు మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ ప్రీవియస్ కాలేజీలో అది చూపించినట్లయితే మీకు మీ సర్టిఫికేట్స్, మీ అడ్మిషన్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మీ సర్టిఫికేట్స్, మీరు కట్టిన ఫీజు, డీడీలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు రిటర్న్ చేస్తారు, బాండ్స్ అన్నీ కూడా. సో అవి తీసుకొని వచ్చి మళ్ళీ ఫీజు, డీడీలు ఏమైనా ఉన్నట్లయితే అవి మీరు మళ్ళీ మీకు ఇప్పుడు అలాట్ అయిన కాలేజ్ నేమ్లో మీరు ఆ డీడీని తీసుకొని మళ్ళీ కొత్త కాలేజీకి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా ఆ లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో జాయినింగ్కి, రిపోర్టింగ్కి, సో ఆ డేట్ లోపల చేయాల్సి ఉంటుంది అనమాట మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బీ కండక్టెడ్ అట్ ద allotted college, and in case of any discrepancy the provisional allotment will be cancelled and action may be initiated as per university regulations. సో మీ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ ఈ కొత్త కాలేజీలో కూడా మళ్ళీ చెక్ చేస్తారు. ఇన్ కేస్ అట్లాంటి చెక్కింగ్లో, వెరిఫికేషన్లో ఏదన్నా మీ సర్టిఫికేట్స్లో డిస్క్రిపెన్సీ ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. సో ఆల్రెడీ మీ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు మీకు. ద యూనివర్సిటీ ఫీజ్ అండ్ అదర్ ఫీజ్ వన్స్ పెయిడ్ షెల్ నాట్ బీ రీఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఇఫ్ ద క్యాండిడేట్స్ ఫేసెస్ ఎనీ డిఫికల్టీ ఈ కింద నంబర్లకి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఇది మనకి ఉన్నటువంటి నోటిఫికేషను. డేట్స్ మళ్ళీ ఒకసారి నేను మీకు ఫైనల్గా చూపిస్తాను. డేట్స్ 28వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి 30వ తారీఖు మార్నింగ్ 8 o'clock వరకు మనకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే టైం ఉంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా పెట్టేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి వేకెంట్ లిస్ట్ అనమాట. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి వేకెంట్ లిస్ట్, కాంపిటెంట్ అథారిటీ కోటా, లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ఇన్ సర్వీస్. ఓకే, ఇదే మాపప్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్ కూడా ఇదే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే ఉండదు. ఓకే, రైట్. ఇక మీరు ఇక్కడ చూసుకోవచ్చు కాలేజ్ కోడు, కోర్స్ కోడు. మమత ఖమ్మం జనరల్ మెడిసిన్ అనమాట. ఇక్కడ ఓసీ గర్ల్స్లో ఒకటి ఉంది, అదే ఓసీ జనరల్లో ఒకటి ఉంది. ఇక్కడ బీసీబీ ఫీమేల్లో ఒకటి ఉంది.
ఇలా మీ కేటగిరీ ఏంటి అనేది మీ కేటగిరీ కాలంలో చూసుకోండి, ఏ కాలేజ్లో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది. ఇది అయితే దీంట్లో సీట్స్ లేవు కదా అని మీరు వదిలేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీకు ప్రతిమ పీడియాట్రిక్స్ ఉంది, ఓకే, మీ కేటగిరీ SC2 జనరల్ అనుకోండి, ఓకే. SC2లో ఇక్కడ సీట్ లేదు, బట్ ఇంతకుముందు ఉందేమో, అది వేరే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారేమో, బట్ వాళ్ళు కూడా ఇప్పుడు అప్గ్రేడ్ కోసం ట్రై చేస్తున్నారు అని అంటే మేబీ అక్కడ వాళ్ళకి వేరే కాలేజీలో వేరే సీటు, వాళ్ళు అప్గ్రేడ్ ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వేరే కాలేజ్ ఇది ట్రై చేశారనుకోండి, దీనికి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సీటు ఖాళీ అవుతుంది. ఈ సీటు ఖాళీ అవుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళిన క్యాండిడేట్ వెనకాల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ వేకెన్సీ లేదు అని చెప్పేసి మీరు ఆప్షన్ వదిలేయడానికి లేదు, బట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ అలాట్మెంట్ ప్రాసెస్ జరిగేటప్పుడు అప్పటికప్పుడు కొన్ని కొత్తగా రేజ్ అవుతూ ఉంటాయన్నమాట వేకెన్సీస్. కాబట్టి ఇదే ఫైనల్ వేకెన్సీ అని అనుకోవడానికి లేదనమాట. కాబట్టి మీరు మీకు కావాల్సింది బెటర్గా ఉన్నది ఏంటి, కాలేజ్ కానీ కోర్స్ కానీ మీకు కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఉంటే ఉన్నదానికంటే బెటర్ పెట్టుకోండి. లేదు ఇంతకుముందు మనకు సీటే లేదు, ఇప్పుడే ట్రై చేస్తున్నాము వస్తుందేమో ఇప్పుడన్నా అని అనుకునే వాళ్ళు మీకు కావాల్సినవన్నీ ప్రయారిటైజ్ చేసుకొని ఆప్షన్స్ అయితే పెట్టేసుకోండి, ఓకే. సో ఇది మనకి ఉన్నటువంటి ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఫైనల్ అండ్ మాపప్ ఫేజు. ఇదే లాస్ట్ ఇంకా, కాబట్టి ఇది మిస్ అవ్వకండి. సీట్స్ అయితే చాలామందికి వస్తాయి, మ్యాక్సిమం వచ్చే ఛాన్సే ఉంటుంది అందరికీ కూడా. సో ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.